చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు యూపీ తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత చేతులకు బేడీలు వేసి కోర్టు వరకు నడిపించుకుంటూ వెళ్లారు. చిత్తూరు నగరానికి చెందిన బాలుడు బాలిక ప్రేమించుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకోవటానికి మురకంబట్టులో ఇటీవల ఏర్పాటు చేసిన నగరవనానికి వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీ శాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు. అధికారులు పిలుస్తున్నారని బాలుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. తర్వాత బాలికపై అత్యాచారానికి యత్నించగా కేకలు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా మూయగా మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు యూపీ తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత చేతులకు బేడీలు వేసి కోర్టు వరకు నడిపించుకుంటూ వెళ్లారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఇలానే రోడ్డు మీద నుంచే తీసుకుని రావడమే సరైనటువంటి ఒక మెసేజ్ అనేది అందరికీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాగా ఒక నిందితులను, రేప్ కేసు నిందితులను ఇలాగా రోడ్డు మీద సంఖ్యలు వేసి ఇలా ముగ్గురు నిందితులను కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా సరికొత్త సాంప్రదాయానికి కూడా రాష్ట్ర పోలీసులు శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో ముగ్గురిని చూడొచ్చు, ముగ్గురిని ఏ విధంగా తీసుకుని వస్తున్నారనేది గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరైతే గత నెల 25వ తారీఖున పార్కులో ఉన్నటువంటి ప్రేమ జంటను బెదిరించి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లను, వీడియోలను లాక్కోవడమే కాకుండా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా ఆ మహిళ మీద, మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారు. ఇది ఒక రకంగా అందరినీ కూడా అత్యంత కలిచివేసేటువంటి అంశంగా మారింది. చేయడమే కాకుండా వారి వద్ద నుంచి ఉన్నటువంటి వీడియోలు అన్నింటినీ కూడా తీసుకొని మరికొందరికి కూడా పంపించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు కూడా గతంలో కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ముగ్గురు నిందితులను కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా చేయలేదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మనం చెప్పుకోవాలి. ఇలా ఒక మైనర్ బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసినటువంటి ముగ్గురిని కూడా ఈ విధంగా ఏదైతే ప్రెస్ మీట్ తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టు సమీపంలో ఉంది. దాదాపు 1 కిలోమీటర్ పాటు కూడా చిత్తూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసేలాగా ఈ ఘటన తాలూకు వ్యవహారాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు అనేటువంటి ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా కూడా ముగ్గురు నిందితులను కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాగా చేయడంపై మాత్రం అందరూ కూడా చూస్తున్నారు. ముగ్గురు నిందితులు కూడా ఏ తప్పులు చేశారు, గతంలో కూడా వీరికి నేర చరిత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ముగ్గురిని కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిమంది అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎప్పుడూ లేదు ఇలాగా ఇంత స్థాయిలో ఈ ముగ్గురు నిందితులను ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఘటనలు ఇంకా ముందట జరగకూడదు అనేది అందరికీ ఒక సందేశం పోవాలని. చెప్పండి, అంటే గతంలో కూడా వీళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఏమైనా ఉందా? అది మా డిఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు. సార్తోనే అడగండి. అంటే ఒక మెసేజ్ ఇవ్వడంలో ఎంత దూరం తీసుకెళ్తారు? కోర్టు వరకు తీసుకెళ్తాం. సో కోర్టు వరకు కూడా ఈ ముగ్గురు నిందితుల్ని కూడా ఇలాగే నడి రోడ్డు మీద లాక్కుంటూ కూడా షర్టు పట్టుకుని బేడీలు వేసి ఒక మెసేజ్ అనేది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటన అనేది కూడా గతంలో చాలా సార్లు జరిగినప్పటికీ కూడా ఒక బహిరంగంగా ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్ష పడడమే కాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఈ విధంగానే ఇలాంటి నేరస్తులకు పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కూటమి పోలీసులు కావచ్చు, ఏదైతే పోలీసులు, చిత్తూరు పోలీసులు నేరుగా కోర్టు వరకు కూడా వారిని ఎవరైతే తప్పు చేశారో, అత్యంత పాశవికంగా వ్యవహరించారో వారు ముగ్గురు నిందితులను కూడా హేమంత్, మహేష్, కిషోర్ ముగ్గురిని కూడా రోడ్డు మీద నుంచి కూడా లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సభ్య సమాజం తలదించుకునేలాగా కూడా ఒక మైనర్ బాలికను అత్యంత దారుణంగా వీళ్ళు వివరించినటువంటి నేపథ్యంలో ముగ్గురిని కూడా
ఈ విధంగా అరెస్టు చేసి వాళ్ళకు బేడీలకు సంఖ్యలు వేసి పోలీసులు అందరూ కూడా వారిని నడి రోడ్డు మీద తీసుకుని వస్తున్నారు. మొత్తం చిత్తూరు పట్టణం మొత్తం కూడా ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ఉంది. అసలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులకు ఇలానే రోడ్డు మీద నుంచే తీసుకుని రావడమే సరైనటువంటి ఒక మెసేజ్ అనేది అందరికీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాగా ఒక నిందితులను రేప్ కేసు నిందితులను ఇలాగా రోడ్డు మీద సంఖ్యలు వేసి ఇలా ముగ్గురు నిందితులను కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా సరికొత్త సాంప్రదాయానికి కూడా రాష్ట్ర పోలీసులు శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో ముగ్గురిని చూడొచ్చు, ముగ్గురిని ఏ విధంగా తీసుకుని వస్తున్నారనేది గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరైతే గత నెల 25వ తారీఖున పార్కులో ఉన్నటువంటి ప్రేమ జంటను బెదిరించి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లను వీడియోలను లాక్కోవడమే కాకుండా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా ఆ మహిళ మీద మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారు. ఇది ఒక రకంగా అందరినీ కూడా అత్యంత కలిచివేసేటువంటి అంశంగా మారింది. చేయడమే కాకుండా వారి వద్ద నుంచి ఉన్నటువంటి వీడియోలు అన్నింటినీ కూడా తీసుకొని మరికొందరికి కూడా పంపించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు కూడా గతంలో కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ముగ్గురు నిందితులను కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా చేయలేదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మనం చెప్పుకోవాలి. ఇలా ఒక మైనర్ బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసినటువంటి ముగ్గురిని కూడా ఈ విధంగా ఏదైతే ప్రెస్ మీట్ తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టు సమీపంలో ఉంది. దాదాపు 1 కిలోమీటర్ పాటు కూడా చిత్తూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసేలాగా ఈ ఘటన తాలూకు వ్యవహారాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు అనేటువంటి ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా కూడా ముగ్గురు నిందితులను కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాగా చేయడంపై మాత్రం అందరూ కూడా చూస్తున్నారు. ముగ్గురు నిందితులు కూడా ఏ తప్పులు చేశారు, గతంలో కూడా వీరికి నేర చరిత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ముగ్గురిని కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిమంది అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎప్పుడూ లేదు ఇలాగా ఇంత స్థాయిలో ఈ ముగ్గురు నిందితులను ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఘటనలు ఇంకా ముందట జరగకూడదు అనేది అందరికీ ఒక సందేశం పోవాలని. చెప్పండి, అంటే గతంలో కూడా వీళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఏమైనా ఉందా? అది మా డిఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు. సార్తోనే అడగండి. అంటే ఒక మెసేజ్ ఇవ్వడంలో ఎంత దూరం నుంచి ఎంత దూరం తీసుకెళ్తారు? కోర్టు వరకు తీసుకెళ్తాం. సో కోర్టు వరకు కూడా ఈ ముగ్గురు నిందితుల్ని కూడా ఇలాగే నడి రోడ్డు మీద లాక్కుంటూ కూడా షర్టు పట్టుకుని బేడీలు వేసి ఒక మెసేజ్ అనేది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటన అనేది కూడా గతంలో చాలా సార్లు జరిగినప్పటికీ కూడా ఒక బహిరంగంగా ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్ష పడడమే కాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఈ విధంగానే ఇలాంటి నేరస్తులకు పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కూటమి పోలీసులు కావచ్చు, కూటమికి సంబంధించిన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, రాష్ట్ర పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దాదాపు కిలోమీటర్ వరకు కూడా ముగ్గురు నిందితులను కూడా నడిపించుకుంటూ కూడా తిన్నారు. మరి కాసేపట్లోనే చిత్తూరు కోర్టు ఎదుట ఈ ముగ్గురు నిందితులను కూడా కోర్టులో హాజరుపరచిపోతున్నారు. కెమెరా పర్సన్ చంద్రతో కార్తిక్ అంటేవి, చిత్తూరు నుండి. చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు యూపీ తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం మా ప్రతినిధి కార్తీక్ చిత్తూరు కోర్టు దగ్గరే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. రైట్ భోగి, ఏదైతే గత నెల 25వ తారీఖున ఒక మైనర్ బాలిక మీద అత్యంత పాశవికంగా ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు కిషోర్, హేమంత్, మహేష్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీరి ముగ్గురిని కూడా ఏపీ పోలీసులు మాత్రం యూపీ తరహాలో ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. మీరు చెప్పినట్టుగానే రోడ్డు మీద ముగ్గురు నిందితులను కూడా కిలోమీటర్ పాటు కూడా సంఖ్యలు వేసి చెప్పులు లేకుండా కూడా లాక్కుంటూ వచ్చి మరి ఏదైతే చిత్తూరు 3వ అదనపు న్యాయమూర్తి ముందర కూడా హాజరుపరచడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో
సమయంలో మరి కాసేపట్లోనే నిందితులు ముగ్గురికి కూడా రిమాండ్ విధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. గత నెల 25వ తారీఖున మిట్ట మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఇద్దరు మైనరు ఒక యువకుడు ఇద్దరు కూడా ప్రేమ జంట, ఇద్దరు కూడా సమీపంలో ఉన్నటువంటి నీవా నగరానికి సంబంధించి ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వీరు వీడియోలు మొదట తీసి ఆ వీడియోలను చూపించి మీ ఇంట్లో ఈ వీడియోలను చూపిస్తాము అంటూ కూడా వారిద్దరిని కూడా బెదిరించడం కూడా జరిగింది. దాని తర్వాత ప్రియుణ్ణి కట్టేసి కొట్టడంతో పాటు అతన్ని కత్తితో బెదిరించడం కూడా జరిగింది. నిన్ను చంపేస్తామంటూ కూడా బెదిరించేటువంటి నేపథ్యంలో అతని వద్ద ఉన్నటువంటి చైన్ను కూడా లాక్కున్నారు. ఆ తర్వాత మైనర్ బాలిక మరింత భయపడుతున్నటువంటి క్రమంలో ఈ వీడియోలను పంపించేస్తామంటూ కూడా బెదిరించారు. అయితే ఆ సమయంలోనే కిషోర్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు మేము అటవీ శాఖ ఉద్యోగం అంటూ కూడా బెదిరించడం కూడా జరిగింది. మేము నిన్ను అటవీ శాఖ అధికారిని రమ్మంటుందా అంటూ కూడా ప్రియుణ్ణి లాక్కుని వెళ్ళిపోయారు. ప్రియురాల్ని మాత్రం అక్కడే ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అత్యంత పాశవికంగా కూడా అమ్మాయిని అత్యాచారం చేయడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత ఎవరికీ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ మైనర్ బాలిక ఉండిపోయిందనే చెప్పాలి. కొద్దిసేపు క్రితం పోలీసులే ఇదే విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. కేవలం కొద్ది మంది స్నేహితులకి విషయం తెలియడంతో అక్కడే ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ముగ్గురు నిందితులను కూడా వెతికి పట్టుకొని మరి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున దాడి చేశారు. వారందరినీ కూడా కొట్టి పోలీసులకు అప్పగించడం కూడా జరిగింది. అయితే పోలీసులకు దాని తర్వాత విషయం తెలిసింది. వీరు ముగ్గురు కూడా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటపడడంతో అమ్మాయికి మైనర్ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్ బాలిక ప్రియుడు ఇద్దరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కిషోరు, మహేష్, హేమంత్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీటికి సంబంధించి వీరికి గతంలో కూడా నేర ప్రవృత్తి కూడా ఎక్కువగా ఉంది. ఇదే తరహాలో పార్కులు, నిర్మానుష ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా జంట కనపడితే వారిని తొలిత వీడియోలు తీస్తారు. ఆ వీడియోలను చూపించి ఇవి మీ ఇంట్లోకి పంపించేస్తాము, మీ నాన్న మాకు బాగా తెలుసు, మీ ఇంట్లో వాళ్ళు మాకు బాగా తెలుసు అంటూ కూడా మాయ మాటలు చెప్పి బెదిరించడమే కాకుండా వాళ్ళు వస్తున్నటువంటి నగదు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటారు. దాని తర్వాత లైంగిక దాడికి కూడా పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వారి ఫోన్లోనే 5-6కి సంబంధించినటువంటి వీడియోలను కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈ మేరకే గతంలో తరహాలో కూడా ఇదే తరహాలో పాల్పడుతున్నారు. తాజాగా 25వ తారీఖు కూడా ఈ తరహాలోనే మైనర్ బాలిక విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించారని చెప్పుకోవాలి. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయినటువంటి నేపథ్యంలో పోలీసులు అత్యంత పకడ్బందీగా కూడా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేపట్టారు. 3 బృందాలతో మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. గుడిపల్లి సమీపంలో ముగ్గురు నిందితులను కూడా ఈ రోజున అదుపులోకి తీసుకుని వారి ముగ్గురిని కూడా కోర్టు ఎదుట కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో న్యాయస్థానం వీరి ముగ్గురికి కూడా రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. భోగి అయితే ఈ ఘటన తర్వాత మాత్రం పోలీసులు వివరించినటువంటి తీరు మాత్రం అందరూ కూడా అభినందిస్తున్నారు. అయితే ఘటనకు ముందు విమర్శలు ఎదుర్కొన్నటువంటి పోలీసులు ఘటన తర్వాత మాత్రం చాలా వివరించిన తీరు మాత్రం మరింత అభినందించదగ్గ విషయంగా కూడా చిత్తూరు నగరంలో ఉన్నటువంటి నగరవాసులు అందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కిలోమీటర్న్నర పాటు కూడా వారు ముగ్గురు నిందితులను కూడా బేడీలు వేసి లాక్కుంటూ కూడా పోలీసులు వచ్చారు. ఇది ఒక మెసేజ్ ఇవ్వడానికి, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం నడి రోడ్డులో ఈ విధంగానే తీసుకుని వెళ్తాం, వీరికి సంబంధించినటువంటి కుటుంబాల పరువు కావచ్చు, వాటికి సంబంధించి కావచ్చు, అందరూ కూడా అవమానాలకు గురి కావాల్సి వస్తుందన్నటువంటి ఒక భయం కలుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఏపీ పోలీసులు మాత్రం యూపీ తరహాలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. ముగ్గురు నిందితులను కూడా న్యాయమూర్తి ఎదుటైతే కొద్దిసేపటి క్రితమే పోలీసులు ప్రవేశపెట్టారు. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్. చిత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు యూపీ తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత చేతులకు బేడీలు వేసి కోర్టు వరకు నడిపించుకుంటూ వెళ్లారు. చిత్తూరు నగరానికి చెందిన బాలుడు బాలిక ప్రేమించుకుంటున్నారు. సరదాగా మాట్లాడుకోవటానికి మురకంబట్టులో ఇటీవల ఏర్పాటు చేసిన నగరవనానికి వాళ్లు వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు అధికారులు.